రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు చిప్పలపల్లి సోమశేఖర్ మాదిగ, రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్ము శేఖర్ మాదిగ మాట్లాడారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు ఉన్నత విద్య చదవకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటుందని మండిపడ్డారు. విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతుందని ధ్వజమెత్తారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా ప్రాజెక్టుల పేరు మీద మాత్రం వేల కోట్లు ఎలా ఖర్చు పెడుతున్నారని ప్రశ్నించారు. తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని, లేని ఎడల పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే సిగ్గు తెలంగాణ విద్యార్థులకు ఫీజు రియంబర్స్ విడుదల చేయని ముఖ్యమంత్రి సిగ్గు తెలంగాణ ప్రభుత్వ విద్యా సమూహం చేస్తున్నటువంటి నిరంకుశ వైఖరి తెలంగాణ రేవంత్ రెడ్డి ఖబర్దార్ రేవంత్ రెడ్డి విడుదల మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం విడుదల చేయాలి. పెండింగ్ ఫీజు రియంబర్స్ బకాయిలను రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ విద్యార్థి లోకంపై చేస్తున్నటువంటి తీవ్ర నిర్లక్ష్యపూరిత మోసపూరిత వైఖరి ఏదైతే రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా ఉన్నదో దానిపైన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ మరో పోరాటానికి సిద్ధపడుతూ ఇవాళ రియంబర్స్మెంట్ విడుదలయ్యేంత వరకు కూడా ప్రత్యక్ష పోరాటానికి దిగుతూ ఇవాళ మీ ముందుకు రావడం జరిగింది. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 20 లక్షల మంది విద్యార్థులకు ఇవాళ ప్రభుత్వ కానీ ప్రైవేటు కానీ యూనివర్సిటీలలో కానీ ఇంటర్మీడియట్ నుండి మొదలు పెడితే హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి ఉన్నత చదువుల వరకు ఏ కోర్సుకు సంబంధించి కూడా ఇవాళ రియంబర్స్మెంట్ లేకపోవట చేత పేద వర్గాల విద్యార్థులు, బడుగు బలహీన వర్గాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఇవాళ విద్యకు దూరమయ్యే పరిస్థితి ఈ రేవంత్ రెడ్డి ప్రజాపాలన ప్రభుత్వంలో నెలకొన్నది. కాబట్టి గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాలతో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్గా తక్షణమే 10,000 కోట్ల రూపాయలు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ తెలంగాణ విద్యార్థులకు ఇవ్వాలనో అది తక్షణమే విడుదల చేయాలని ఎంఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రియంబర్స్మెంట్ ఇవ్వకపోవట చేత ఇవాళ ప్రైవేటు యాజమాన్యాలు అన్నీ కూడా ఇవాళ నిరవధిక బంధుకు పిలుపునిచ్చే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నది. ఇవాళ ప్రభుత్వ కానీ ప్రైవేటు కానీ యూనివర్సిటీలు కానీ అసలు రియంబర్స్మెంట్ లేకపోవట చేత పేద విద్యార్థులు ఫీజులు కట్టలేని పరిస్థితిలో మీరు చదువుకున్నప్పుడు ఇట్లనే ఉందా? ప్రభుత్వ యూనివర్సిటీలో చదివి మీరు ముందస్తుగా పైసలు కట్టండి, గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు చెక్లు ఇస్తామని మీకు చెప్పిరా అప్పట్లా? ఎందుకు ఈ ధోరణి? మీ ఆలోచన తీరు మార్చుకోవాలి. ఇదంతా వైస్ ఛాన్సలర్ గారికి చుట్టుకునే అవకాశం ఉంది. నేను వైస్ ఛాన్సలర్ గారు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఏదో ఉస్మానియా యూనివర్సిటీని డెవలప్ చేయాలి, దీన్ని మంచి ర్యాంకింగ్ చేయాలని మీరు అనుకుంటున్నారేమో, కానీ ఈరోజు ప్రిన్సిపాల్స్ వల్ల చాలా మీకు బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం ఉంది. దీన్ని మీరు దృష్టిలో ఉంచుకోవాలని, కావాలంటే మీరు ఇంటర్నల్గా ఎంక్వైరీ చేసుకోవాల్సిందని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఖచ్చితంగా యూస్మెంట్ గ్రూప్ 1లో ఎస్సీ వర్గీకరణ, అదేవిధంగా ఓఈ విద్యార్థులకు ప్రధానంగా ఇంతకుముందున్న ప్రభుత్వం కేసీఆర్ గారు ఓఈ విద్యార్థులకు మెస్ బకాయిలు ఉన్నాయని, ట్యూషన్ ఫీజులు ఉన్నాయని 7 కోట్లు మానవత దృక్పథంతో ఆయన ఓఈ విద్యార్థులను గుర్తించి వాళ్ళ త్యాగాలను గుర్తించి అతను 7 కోట్లు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ముఖ్యమంత్రి ఉన్నారు కదా, మీరు ఓఈ విద్యార్థులు త్యాగ ఫలితంగానే తెలంగాణ వచ్చిందని తీపి మాటలు మాట్లాడుతున్నారు కదా, ఇవ్వండి. ఒక 80 కోట్లు 90 కోట్లు ఓఈలో డ్యూస్ ఉన్నాయి, అవి చేసి మీరు నిజాయితీ ఉందని నిరూపించుకో. ఓఈ విద్యార్థుల త్యాగమైంది అప్పుడు చెప్పు, నువ్వు ఆ బకాయిలు చెల్లించవలసిందని రేవంత్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యను చదవాలనుకుంటున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఉన్నత విద్యను చదవకుండా అడ్డుకుంటున్నటువంటి వాళ్లకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని ఈరోజు మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ప్రధాన కారణం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ నుంచి మొదలు పెట్టుకుంటే డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఇంకా ప్రొఫెషనల్ కోర్స్ ఏవైతే ఉన్నాయో ఆ విద్యార్థులకు గత రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాంచి గత 2 సంవత్సరాలుగా ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్ ఇవ్వట్లేదు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడగదలుచుకున్నా,
పైసలు లేవు, నన్ను కోసి తినండి కానీ నా దగ్గర పైసలు లేవు అంటున్నావు కదా. మరి ప్రాజెక్టుల పేరు మీద వేల కోట్లు ఎట్లా ఖర్చు పెడుతున్నావు? ఈరోజు మూసి ప్రక్షాళన పేరుతోని దాదాపు 1,00,000 కోట్లను ప్రకటించినావు, దానికి టెండర్లు వేసినావు. అదేవిధంగా 4th సిటీ అని దానికి 20 కోట్ల టెండర్లు వేసినావు. అదేవిధంగా ప్రాజెక్టుల పేరుతోని కమిషన్లు వస్తాయి కాబట్టి ప్రాజెక్టుల